భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పింది ఒకటే. ఒకడి కోసం కొట్టుకునేది గుండె కాదు, అది సమాజాన్ని కదిలించాలి. అట్లీస్ట్ మన చావు ఒక్క మనిషినైనా బ్రతికించాలి. దయచేసి ప్రాణాన్ని వృధాగా పారేయకండి, అది పనికొస్తుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సైన్స్ ఈరోజు చెప్తోంది, కానీ మన పురాణాలు ఇప్పుడే చెప్పాయి. ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం శిబి చక్రవర్తి తన తొడను కోసి తూకం వేశాడు. దదీకి తన వెన్నెముకను వజ్రాయుధంగా మార్చాడు. ఏమండి, మీరన్నట్టు అది పాపమే అయితే వాళ్ళంత పుణ్యాత్ములు ఎందుకు అయ్యారు? బ్రతికున్నప్పుడే వాళ్ళు ఆర్గాన్స్ డొనేట్ చేశారు, మనం చనిపోయిన తర్వాత అయినా చేయలేమా? చివరిగా ఒక మాట, మీ బాడీలో ఏ ఆర్గాన్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా? ఈ బాడీని డొనేట్ చేశాను. వీళ్ళిద్దరు ఎక్కడా? అరే, ఎక్కడికి వెళ్ళారమ్మా? ఈ రోజు నుంచి ఆమె ఆర్గాన్ డోనర్ అన్నయ్య. నేను కూడా. గుడ్ జాబ్ రా. చంపేశారు. లాస్ట్ టైం మా అన్నయ్యను ఎక్కడ చూసానో తెలుసా? మహల్ బావిలో. ఆరు నెలల్లో అమ్మకి 3 సార్లు స్ట్రోక్ వచ్చింది. అమ్మ ఆపరేషన్కి డబ్బు కావాలి. మా అన్నయ్యని చంపిన మృత్యు ఈ మహల్లోనే తిరుగుతుంది. నాకు అది కావాలి, దాంతో వచ్చే డబ్బు కావాలి. దేన్ని వదలను. Happy birthday to you. Happy birthday to you. పొద్దున్నే హ్యాపీ బర్త్డే కావాలంటే పక్కెళ్ళండి. May God bless you. Happy birthday, Barbie. Barbie, Barbie, open your eyes. Open your eyes. Barbie, open your eyes. బాబీ, ఏమైంది? ఏంటి కలకన్నావా? ఏమైంది? What's wrong? నిన్నే అడిగేది. కల కాదు, దయ్యాన్ని నా కళ్ళారా చూశాను. ఇక్కడే
ఇక్కడే ఉంది నన్ను వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చంపితే నమ్మలేదు కదా, ఇప్పుడు చూడండి దీనికి కూడా కనిపించింది. మనం వెళ్ళిపోదామంటే వినరంటే అంటే ఎవరో ఒకరు చేస్తే కానీ నమ్మరా? అలా చంపడం మొదలు పెడితే అందరినీ చంపేస్తుంది. నిజంగా మీరు అందరూ అనుకుంటున్నట్టు ఇక్కడ దెయ్యమే కనుక ఉండుంటే ఇప్పటిదాకా మనం ఏం చేయకుండా ఎందుకుంటుంది? అడిగొచ్చి చెప్పమంటావా అన్నయ్య? ఏ జోక్స్ కి ఇది టైం కాదు నందు. నో మోర్ డిస్కషన్స్. ఈ రోజు అందరం కలిసి మహల్ అంతా ఎత్తుకుదాం. ఎక్కడో చోటు ఉండే ఉంటది. దెయ్యమా? అది మీకు దొరకదు. అసలు ఈ మహల్లో దెయ్యం ఉండే ఛాన్సే లేదు. తప్పు నందో, ఛాన్స్ ఉంది. కాసేపు నీ సైన్స్ ని పక్కన పెట్టి ఒక్క రోజుకి మమ్మల్ని నమ్ము. మనందరం కలిసి సెర్చ్ చేస్తే అది ఎక్కడో చోట ఎదురుపడచ్చు. లెట్స్ ఫేస్ ఇట్, అదో మనం తేల్చుకుందాం. ఏ అశ్విన్, ఏంది పత్యాపారం? ఎతకాల్సిందే, దాన్ని ఈ రోజు వదిలేదే లేదో. శివుడు దానికి భయపడతారా? యాడుందరా దెయ్యం? అది నాకు కనపడాలా? మా టీవీకి పార్సల్ చేసి 3 కోట్లు పట్టుకుపోతా. నువ్వు అట్టెలా? ఈడోడు ఈడేనా ఈ కోటకు రాజా? నువ్వేనా? శివుడు, పెద్ద కోరపాడు శివుడు. అమ్మో, నన్ను ఎవరు చూడలేదుగా. శివుడు! బాలా బాలా వద్దు బాలా, అటు వెళ్ళదు. ఏం కాదురా. శివుడనియా, శివుడనియా. తండ్రిదే నవ్వొస్తుందా? లక్ష్యం లేని ప్రయత్నం నవ్విస్తుంది. నా లక్ష్యం దెయ్యం. చనిపోయిన వాళ్ళ కోసం వెతుకుతున్నావు. విచిత్రంగా లేదు? శివుడే. ఫాలో మీ. కర్మ బొక్క నాయలా. అందుకనే అల్లెలుయా, నీ బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి. అల్లెలుయా, ఈ గొర్రె బిడ్డను నువ్వే కాపాడాలి తండ్రి. ఓ ప్రభు, నా ప్రాతాత్మ నాకే కనిపించున్నదా? మరి ఒంటరిగా తిరిగితే కనబడదేట్రా? ఏదో గండు పిల్లి మొఖం వేసుకొని. ఓ మై గాడ్! ఇక్కడ ఏ పత్తి లేదు గాని వెళ్దాంపా. సరే పదా. వద్దు బుజ్జే, ఏ దెయ్యం అయి ఉంటే. పిల్ల ఎలకాయ ఉంటుంది శివుడు. వద్దన్నా, వినవన్న మాట. వద్దంటుంటే
ఎలా కూడా లేదు శివుడు. అంటే ఏదో ఉన్నట్టేగా. బుజ్జమ్మ కదలవేంది? నాకు తెలుసులే, అంతా డ్రామా చేసి చాలే. అంతేనా? నేను వెళ్తున్నా. అమ్మో, దీని కుక్కదేమంటుందా? అయ్యో, ఇంట్లో కుక్క కూడా చేయాలి నాయనా. పండదానా ఇస్తాడు అనుకుంటా, మసాలా అనుకుంటా. వదిలేవి. భయపడ్డావు కదా, ఇంకొకసారి ఆడవాళ్ళతో పెట్టుకుంటే తాట